చెప్పాలనుకుంటున్నాను. రైట్ రైట్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. దానం చేయకల్లా చిట్టిబాబు గారు ఇస్తారు మీకు. చిట్టిబాబు గారు ఇస్తారు. అప్పకేమన్నా పెచ్చుందా? అప్పకేమన్నా పెచ్చుందా? ఆ పెచ్చ కొంచెం ఆపుకోమని చెప్పండి. ఆ పెచ్చోడిని కొంచెం ఆపమని చెప్పండి. ఆ పెచ్చోడిని కొంచెం ఆపమని చెప్పండి. పోతాడు ఇక్కడే పోతాడు, డిబేట్ లోనే పోతాడు. అట్లున్నాడు. చిట్టిబాబు గారు ఆగండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. అతను ఏమైనా పెచ్చున్నట్టుంది. నిజాయితీ ఉన్నవాడైతే ధైర్యంగా ఇస్తారు. చిట్టిబాబు గారు ఆగండి, మీకు ఇస్తారు. చిట్టిబాబు గారు ఆగండి, దయచేసి ఆగండి, మీకు ఇస్తారు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు పాయింట్ మీద కంక్లూడ్ చేయండి. ఈయన 1/3 అంటున్నాడు. ఆయనకు పాపం టీడీపీ వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వలేదేమో. 1/3 అనేది రూల్ కాదండి. ఏంటంటే గతంలో ఒక్కొక్క రాష్ట్రంలో 4-5 పార్టీలు అంటే ఇప్పుడు కూటమిలో ఏ పార్టీ ఉందండి? జనసేన పార్టీ కూటమిలో ఉంది, బీజేపీ కూటమిలోనే ఉంది, టీడీపీ 3 పార్టీలు కూడా కూటమిలో అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకే పార్టీ ఉందండి? ఇక్కడ 11 సీట్లు వస్తే ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? 5 సీట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీకి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదా? ఇవ్వకుండానే ప్రతిపక్ష పక్షాన వాళ్ళ అసెంబ్లీలో అడుగుపెట్టారా? 2015లో ఏం జరిగిందండి? 2015లో ఏం జరిగిందండి? గతంలో మీరు చూడండి. చిట్టిబాబు గారు ఇస్తా, చిట్టిబాబు గారు ఇస్తా, ప్లీజ్ మాట్లాడి ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు అండి, తమిళనాడులో కరుణానిధి గారు ఉన్నప్పుడు, ఎంజీఆర్ ఉన్నప్పుడు ఆ టైంలో ఈ కరుణానిధి గారికి ఎన్ని సీట్లు వచ్చాయంటే 2 సీట్లు వచ్చాయి. ఎంజీఆర్కి తర్వాత ఎలక్షన్లు 3 సీట్లు వచ్చినాయి. వాళ్ళు ప్రతిపక్ష హోదా కాదా? ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టి ప్రజల పక్షాన పోరాటం చేయలేదా? మరి మీరు ఎందుకని ఇదేమన్నా రూలా? లక్ష్మణ్ గారు, ఈ కూటమికి విజ్ఞత లేదు, వివేకం లేదు, సంస్కారం లేదు, లేదు వీళ్ళకి. చిట్టిబాబు గారు సమయం తక్కువ ఉంది, మీరు మాట్లాడితే మళ్ళీ మీరు కంక్లూడ్ చేసే అవకాశం మీకు రాదు. చిట్టిబాబు గారు సమయం తక్కువ ఉంది. ప్రజల పట్ల బాధ్యత లేదు. లక్ష్మణరావు గారు 30 సెకండ్స్ ఉంది, కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడడానికి అసెంబ్లీలోకి వచ్చారు. మీరు ఆయన హేళన చేయాలి, చెందాలనుకుంటే ప్రజలు సమాధానం చెప్తారు. మేము ప్రజలకు సమాధానం చెప్తాం. ప్రజలకి మా మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఉంటది. ఎవరో చెప్తే మాకు మీ సులకన అయిపోతామో, మా పార్టీ సులకన అయిపోతామో అంత దీనిగా కాదు. ఖచ్చితంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో ఆయనకి మరి ఆ ఉద్దేశం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఆయనకి, ఎందుకంటే ఆ మాత్రం నాలెడ్జ్ మనంత వరకు ఉందనుకున్నాను. కానీ నాకు ఈ రోజు ఆయన మాట్లాడిన బట్టి అర్థమైపోయింది. స్క్రిప్ట్ లేదే మనం చదవలేము, స్క్రిప్ట్ అందే మనకు తెలియదు. ఎవరేది ఇచ్చారని తెలియదు తప్ప. లక్ష్మణ్ గారు, ఒక విషయం, పవన్ మాట్లాడిన విషయంలో వాళ్ళ విషయం ఏంటంటే అంతర్లీనంగా ఒక రహస్యం, ఒక సూచన బయట పెట్టాడు ఆయన. అంటే వెన్నుపోటుదారుడికే నేను వెన్నుపోటు పొడిచి బయటకు వస్తాను, నేను ప్రతిపక్ష హోదా తీసుకుంటాను అని ఇండైరెక్ట్ గా చెప్పాడు. రేపు రాబోయే చరిత్ర అదే. 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష హోదా బయటకు రావాలంటే ఏదో సాకు పెట్టుకుని బయటకు వస్తాడు. నేను 22 నేను చెప్పబోయింది అదే. వెన్నుపోటే ప్రయత్నం పక్కన మనోహర్ ఉన్నాడు కానీ అదే మనోహరు ఆ చరిత్రలో ఉన్న తండ్రి గడుపుతున్నాడు కదా, ఆ ప్లానింగ్ ఏదో జరుగుతుంది. నేను చెప్పబోయేది అదేనండి. లక్ష్మీనాథ్ గారు 5 సంవత్సరాలు కూడా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే పవన్ కళ్యాణ్ గారు బహుశా రేపు మాపు బయటకు వచ్చి ఆయనే ప్రతిపక్ష హోదా తీసుకొని ఆయన పోరాటం చేస్తాడేమో. మంచిదే, పోరాటం చేయండి. ప్రజల పక్షం ఎవరో పోరాటం చేసిన అధికార పక్షంలో ఉన్నా కూడా ఒకటి లక్ష్మణరావు గారు, అధికార పక్షంలో ఉన్నా కూడా రీసెంట్ గా కొన్ని వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వచ్చినప్పుడు అవన్నీ పబ్లిక్ స్టంట్, అవన్నీ సినిమా షూటింగ్లు, అవన్నీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, అవన్నీ ఎవరికి తెలియదు. చీఫ్ షిప్ అని కాకినాడ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు 30% కాకినాడ షిప్ లో హోటల్ తీసుకున్నాడు. చిట్టిబాబు గారు ఎవరు మాట్లాడినా అర్థం కాదు. చిట్టిబాబు గారు ఆయన మాట్లాడివ్వండి. చిట్టిబాబు గారు లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు కదా. చిట్టిబాబు గారు ప్రజలు చూస్తున్నారు, ప్లీజ్ ఆయన మాట్లాడివ్వండి. ఓటర్ల కమిషన్ లో సక్రమంగా వచ్చేస్తే కూటమితో సఖ్యంగా ఉంటారు. ఆయనకి రావాల్సిన ఓటర్లు రాకపోతే అది జరిగింది ఇది జరిగిందని అరుస్తారు. కంక్లూడ్ చేశారు మీరు? కంక్లూడ్ అయిపోయినట్టు మీరు చెప్పింది కంక్లూడ్ అయింది కదా. నేను అదే చెప్తాను సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా తీసుకొని ప్రజల పక్షం పోరాటం చేయాలా, చేయాలి. ప్రతిపక్ష హోదా తీసుకుని పోరాటం చేయండి. రైట్, ఆదినారాయణ గారు కంక్లూడ్ చేయండి. ఆదినారాయణ గారు, వైసీపీ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, మాజీ మంత్రులైనా వీళ్ళు గతంలో మనం పరిపాలన చూసాం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళు ఒకటే సిద్ధాంతం,
అధికారం ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఈ రాష్ట్ర సమస్యల గురించి కానీ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ మాట్లాడలేదు. ఈ రోజు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడండి. మీరు ప్రజాక్షేత్రంలో రండి. మీరు ఆటికి పోయి మాకు ప్రతిపక్ష హోదా కావాల, వీటికి పోయి ప్రతిపక్ష హోదా, అసెంబ్లీకి రండి. ఫస్ట్ అసెంబ్లీలో వచ్చిన తర్వాత మీ ప్రతిపాదనను స్పీకర్ గారు ఉంటారు, మనకు సంబంధించినటువంటి ఆదినారాయణ గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మేము మిమ్మల్ని అవహేళన చేయము, మిమ్మల్ని ఏమీ అనము, మీకు ఎక్కువ సమయం కేటాయిస్తాం ప్రజల కోసం. వాళ్ళ మీదకి బాండ్ పేపర్ రాసేవాళ్ళంట, మరి మీరు రాసిస్తారా? వాళ్ళని అవహేళన చేస్తారని వాళ్ళు ఇదిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కంటెంట్ ఎలా ఉందంటే గతంలో వీళ్ళు చేశారు కదా, గతంలో మేము ఎలాగైతే పరిపాలించామో అలాగే తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తుంది అనుకుంటున్నారు. ఇది తప్పు. ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వము. మీరు ప్రవర్తించిన విధంగా ఎవరు కూడా ఇక్కడ ప్రవర్తించరు. ప్రతిపక్ష హోదా ఏమంటారో ప్రజలు చెప్పండి. రైట్. ప్రతిపక్ష హోదా మీకు ప్రజలే ఇవ్వలేదు. చిట్టిబాబు గారు ఏదో చెప్తున్నారు. ఎస్ నారాయణ గారు, ఎస్ ఎస్ అర్థమైంది మీరు చెప్పింది. చిట్టిబాబు గారు చెప్పండి. మీరు ప్రతిపక్ష హోదా గురించి చిట్టిబాబు గారు ప్లీజ్, మాట్లాడుతున్నారు కానీ చిట్టిబాబు గారు ఏదో చెప్తారంట. ప్రతిపక్ష హోదాకి ఇన్ని సీట్లనే మ్యాండేటరీ కాదు. ఇన్ని సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారని మ్యాండేటరీ కానప్పుడు ప్రజలు ఒప్పుకోరండి. మీకు అవకాశం ఇస్తారు. అర్థం కావట్లేదు. టైం ఉంటుంది కదా, టైం గురించి మీరు వినండి, మీకు అవకాశం మీరు వినండి. మీరు వినండి, మీ టీడీపీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు వాకౌట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. బీజేపీ వాళ్ళు బయటకు వెళ్ళిపోతే బీజేపీ ప్రతిపక్షం అవుతుంది. అనగా మేము కూడా ప్రతిపక్షం అవుతాం. ఎంతమంది బయటకు వస్తే అంతమంది ప్రతిపక్ష నాయకులు అవుతారు. దానికి మీరు ఎందుకు ఇది అవుతారు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి మీది కాదు. ఆయన కష్టాలు పడి దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లో పోయి దాదాపు మీకు ఊడుకోలు చేసి ఆయన బానిస బతుకు బతుకుతూ ఆయన మీ భవిష్యత్తు నీళ్ళు తాగుతూ బతుకుతూ ఉన్నాడు, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర ఉన్నారు కాబట్టి అదే పవన్ కళ్యాణ్ గారు మీకు అలాంటి బాయ్ చెప్తే మా దగ్గర మీ దగ్గర వీడియోలు ఉన్నాయి, మీ వీడియోలు మా దగ్గర ఉన్నాయి. ఇదే నీ దగ్గర 3 పెన్ డ్రైవ్లు మా దగ్గర ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరే మాట్లాడేది, పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చూపించేది, మంచిగా మాట్లాడేది. రైట్. ధన్యవాదాలు లక్ష్మణరావు గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఆదినారాయణ గారు, ఎస్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. లక్ష్మణరావు గారు ధన్యవాదాలు, అదేవిధంగా వివేక్ బాబు గారు ధన్యవాదాలు, త్రిపురేని శ్రీనివాస్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవం, ఒకటి జనాలు కోరుకున్నది ఎప్పుడైనా కూడా అసెంబ్లీలోకి వెళ్ళి తమ వాయిస్ వినిపించాలని కోరుకున్నారు జనాలు. కానీ జనాలు కోరుకున్న దాన్ని చూపించకుండా ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ అడగడంలో ఆంతర్యం ఏంటో వైసీపీ పార్టీకి తెలవాలి. అదేవిధంగా లేదు ప్రజల వాయిస్ ప్రతిపక్ష హోదా ఇచ్చి తమ వాయిస్ని వినిపించి ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపితే మాకేమైనా ప్రాబ్లం అవుతుందని ఆలోచించే ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. ఏదైనా ప్రజలకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపైన, రాజకీయ పార్టీల మీద ఉన్నమాట వాస్తవం. దీన్ని గమనించాల్సిన బాధ్యత ఉంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇది ఎంతవరకు వెళ్తుంది. మరి ప్రజల్లోకి మేము వెళ్ళిపోతాం, అసెంబ్లీకి రావంటాన్ని ప్రజలు ఆలోచించి మరి వైసీపీ పార్టీకి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. ఇవాళ స్పెషల్ డిబేట్ ఇది. చూస్తూనే ఉండండి. నమస్తే.